టింకు కాకి పెళ్లి చూపులు. ఉదయం టింకు కాకి గూటి వద్ద అడవి అంచులో ఉన్న పెద్ద వేప చెట్టుపై ఒక అందమైన గుడు. అందులో టింకు కాకి అద్దం ముందు రెక్కలు విప్పుతూ స్టైల్ చేస్తోంది. టింకు కాకి: అయ్యో రామా, నా రెప్పలు సరిగా ఉన్నాయా? ఈరోజు నా పెళ్లి చూపులు కదా. మిమ్మి కాకి స్నేహితురాలు: నువ్వు మిరుమిట్లాడుతున్నావు టింకు, కానీ నీ కా కా కేక కాస్త మెల్లగా పెట్టు. వరుడు షాక్ అవుతాడు. టింకు కాకి: ఓహో, ఈరోజు నేను బేబీ క్రో మోడ్లో మాట్లాడతా. ఇద్దరూ నవ్వుతూ సిద్ధమవుతారు. మొదటి పెళ్లి చూపులు గద్దె ఇంట్లో. గద్దల ఇంట్లో పెద్దగా సిద్ధం. గద్ద అమ్మ: అయ్యో స్వాగతం క్రో బిడ్డ, రండి రండి కూర్చోండి. దద్దు గద్ద వరుడు: హాయ్, మీరు టింకు కాకి కదా? టింకు: అవును. టింకు కాకి: ఫుల్ క్యూట్. అప్పుడే ఒక కోతి గట్టిగా అరుస్తుంది. భయంతో టింకు పెద్దగా కేకేస్తుంది. టింకు కా గిన్నెలు కూలిపోతాయి. దద్దు: అయ్యో, ఈ శబ్దమా లేదా పిడుగా? గద్ద అమ్మ: బాబూ, మన ఇల్లు కదులుతోంది. టింకు సిగ్గుతో: నా కేక కాస్త తప్పిపోయింది. దద్దు: నాకు మౌనం ఇష్టం. ఇలా కేకలు వేసే కాకితో లైఫ్ నా వల్ల కాదు. మొదటి పెళ్లి చూపులు ఫెయిల్డ్. రెండో పెళ్లి చూపులు నెమలి హౌస్. నెమలి ఇంట్లో రంగుల వెలుగులు. నీలేష్ నెమలి: మీరు చాలా షాయింగ్గా ఉన్నారు టింకు. బ్లాక్ బ్యూటీలా ఉన్నారు. టింకు: అయ్యయ్యో, నన్ను పొగడ్తలు హత్తుకుంటున్నాయి. నీలేష్: కానీ మా ఇంట్లో పెళ్లవ్వాలంటే ప్రతిరోజు బ్రైట్ రంగులు వేసుకోవాలి. నీలాపచ్చ, గులాబీలా. టింకు: ఏమిటి, నేనేమైనా పెయింట్ క్రోవా? నేను క్రో అంటే క్రో. రెండో పెళ్లి చూపులు కూడా ఫెయిల్డ్. టింకు డిప్రెషన్. టింకు: నా లెక్కలన్నీ అంతేనా? ఎవ్వరికీ నచ్చనట్టుంది. మిమ్మి: ఇంకెన్ని పక్షులు ఉన్నాయో తెలుసా? ఇవేవీ మ్యాటర్ కాదు. రా ఇంకా చూడాలి. అప్పుడే పారెపక్షి చిలుక జ్యోతిష్కురాలు వస్తుంది. పారే: టింకు, నీ జంట దగ్గరలోనే ఉంది. అతను చాలా తెలివైన కాకి, మరియు నీకంటే కూడా ఎక్కువ మాట్లాడతాడు. టింకు: అయ్యో, నాకంటే చాటర్ బాక్స్ కాకి ఉంటాడా? మూడో పెళ్లి చూపులు మైనా ఇంట్లో. మైనా వరుడు మహి: మైనా నాన్ స్టాప్ మాట్లాడుతాడు. మహి: మీ రెక్కల షైన్ చూస్తే నాకు గూస్ బంప్సా. నా హృదయ ధడక ధడక. అతను 15 నిమిషాలుగా మాట్లాడతాడు. టింకు: అయ్యో అయ్యో, పారి చెప్పిందే ఇది. ఎక్కువ మాట క్రో వల్ల కాదు. మహి: నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. టింకు: నేను మ్యూట్ క్రో కాదు. బాయ్. ఇది ఫెయిల్డ్. రాత్రి రావు కాకి జెంటిల్ క్రో ఎంట్రీ. టింకు ఒంటరిగా కూర్చుంది. అప్పుడు కామ్ హ్యాన్సమ్ రావు కాకి వస్తాడు. రావు: టింకు, నీ కేక వినకపోతే ఈ అడవి చాలా బ్లాంక్గా అనిపిస్తోంది. టింకు బాధగా: నా కేక వల్లే వరుసగా ఫెయిల్ అవుతున్నా. రావు: అదే నాకు నచ్చింది. నీ ఎనర్జీ, నీ స్టైల్, నీ క్యూట్ కేక. టింకు: నీకు అలానే నచ్చిందా? రావు: అవును టింకు, నువ్వు ఎలా ఉన్నావో అలా. టింకు సిగ్గుతో రెక్కలు సరిచేసుకుంటుంది. రివర్స్ పెళ్లి చూపులు వరుడు టింకు ఇంటికి. రావు తన కుటుంబంతో టింకు ఇంటికి వస్తాడు. రావు అమ్మ: మా బాబు నీ మీదే మనసు పడ్డాడు క్రో బిడ్డ. మిమ్మి: ఫైనాలిని పర్ఫెక్ట్ మ్యాచ్. టింకు: నువ్వు నిజంగానే నన్నే ఇష్టపడ్డావా? రావు: నీ కేక కూడా నాకు స్వీట్ మ్యూజిక్ లాంటిది. గ్రాండ్ క్రో వెడ్డింగ్ అడవి వేడుక. చిలుకలు, పావురాలు, కాకులు, కోయిలలు అందరూ పెద్ద వేడుకగా పెళ్లి చేస్తారు.
చిన్న పక్షులు. టింకు, రావు జై జై. డాన్స్, మ్యూజిక్, సంతోషం. నిమ్మి. టింకు. ఇప్పుడు ఒక స్పెషల్ కేక. టింకు నవ్వుతూ కా కా కా. అన్ని పక్షులు నవ్వుతాయి. మొరల్: మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన పనిలేదు. నిజమైన మనల్ని ఎవరో ఒకరు ప్రేమిస్తారు. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పుడు మన జీవితంలోకి వస్తారు.